ఓం శ్రీ మాత్రే నమః. 500 ఏళ్ల తర్వాత దీపావళికి మహాయోగం రాబోతుంది. ఈ మహాయోగం వల్ల 5 రాసుల వారి ఇంట్లో కనక వర్షం కురవబోతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల యొక్క కదలికలు, వాటి యొక్క కలయిక మన జీవితాలపై తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపుతాయి. ప్రతి పండగకు కొన్ని గ్రహస్థితులు అయితే ప్రత్యేకంగా ఉంటాయండి. కానీ కొన్ని వందల సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే ఏర్పడేటటువంటి ఈ అరుదైన యొక్క గ్రహ కూటమి కొన్ని పండుగలకు అత్యంత శక్తివంతమైనటువంటివిగా మారుస్తాయి. అటువంటివి ఒక అద్భుతమైనటువంటి అపురూపమైనటువంటి మహాయోగమే ఈ దీపావళికి, అనగా దాదాపు 500 సంవత్సరాల తర్వాత ఏర్పడబోతుంది. చరిత్రలో చాలా అరుదుగా సంభవించేటువంటి ఈ మహాయోగం దీపావళి పర్వదినం నుండి కొన్ని రాసుల వారి యొక్క జీవితాలను పూర్తిగా మార్చేయబోతుంది. ఎన్నో ఏళ్లగా పడుతున్నటువంటి కష్టాలు, ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధలు అన్నీ కూడా తొలగిపోయి ఈ రాసుల వారి యొక్క దశ తిరగబోతుంది. లక్ష్మీదేవి యొక్క కటాక్షం, కుబేర యొక్క అనుగ్రహం ఒకేసారి కలిసి రావడంతో ఈ రాసుల వారు అపర కుబేరులుగా మారడం అయితే ఖాయమండి. ఆకాశంలో గ్రహాల యొక్క తమ యొక్క స్థానాలు మార్పులు అనేవి జరుగుతాయి. శుభయోగాలను ఏర్పరుస్తున్నటువంటి ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో కేవలము ఈ 5 రాసుల వారికి మాత్రమే ఊహించినటువంటి విధంగా అదృష్టము అనేది పట్టబోతుంది. ఈ దీపావళి రోజున వెలిగించేటువంటి దీపాల వెలుగు కేవలం వారి ఇళ్లలోనే చీకట్లను పారదోవే విధంగా కాదండి, వారి యొక్క జీవితాల నుండి వారి యొక్క దరిద్రాన్ని మొత్తాన్ని, కష్టకాలాలను మొత్తాన్ని కూడా శాశ్వతంగా దూరం చేయబోతున్నాయి. కొన్ని శతాబ్దాల పాటు ఎదురు చూసిన తర్వాత వస్తున్నటువంటి ఈ మహాయోగం గురు, శని, శుక్ర, రాహు వంటి అత్యంత శక్తిమయమైనటువంటి గ్రహాల యొక్క కదలిక వల్ల ఏర్పడబోతుంది. ఈ గ్రహాలు అన్నీ కూడా కలిసి ఒక ప్రత్యేకమైనటువంటి కోణంలోనికి రావడం వల్ల భూమిపైకి ప్రసందించేటువంటి కాస్మిక్ శక్తిలో పెను మార్పులు అయితే సంభవించబోతున్నాయి. ఈ శక్తివంతమైనటువంటి తరంగాలు ఈ 5 రాసుల వారికి అనుకూలంగా మారి వారి యొక్క జీవితాల్లో కనక వర్షం కురిపించబోతున్నాయి. ఇప్పటి వరకు పడినటువంటి శ్రమకు తగినటువంటి ఫలితము అందలేదని, ఎంత సంపాదించినా కూడా డబ్బు నిలవడం లేదు అని బాధపడినటువంటి వారి అందరికీ కూడా ఈ దీపావళి ఒక సమాధానం చెప్పబోతుంది. ఇక నుండి వారి యొక్క ప్రతి అడుగు కూడా విజయానికి దారితీస్తుంది. వారు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఈ మార్పు కేవలం డబ్బు రూపంలోనే కాకుండా సమాజంలో గౌరవము, కుటుంబంలో సంతోషము, మానసిక ప్రశాంతత రూపంలో కూడా వస్తుంది. కాబట్టి ఈ 5 రాసుల వారు ఈ యొక్క అద్భుతమైనటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. మరి ఇంతకీ ఈ దీపావళి నుండి అదృశ్య యోగాన్ని పొందబోతున్నటువంటి ఆ యొక్క 5 రాసుల వారు ఎవరు, వారికి ఎటువంటి శుభయోగాలు కలగబోతున్నాయి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఇక ఫ్రెండ్స్, ముందుగా కామెంట్ బాక్స్లో ఓం నమః శివాయ అనేటువంటి ఒక చిన్న కామెంట్ చేయండి. అలాగే మా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. హిందువులకు అత్యంత ప్రియంగా జరుపుకునేటువంటి పండుగ ఈ దీపావళి. చిన్న పెద్ద దీపావళి పండుగ కోసం ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తూ ఉంటారు. ఆశ్వయుజ మాసం బహుళ అమావాస్య రోజున ఈ యొక్క దీపావళి పండుగను అందరూ కూడా అత్యంత సంబరంగా జరుపుకుంటారు. అయితే ఈ దీపావళి అమావాస్య నుండి కొన్ని రాసుల వారికి మహారాజయోగము అనేది పట్టబోతుంది. జ్యోతిష్య నిపుణులు అనేవారు తెలియపరుస్తూ ఉన్నారు. మరి ఆ యొక్క రాసుల్లో మొదటి రాశి వృషభ రాశి. కృతిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు వారు ఈ యొక్క వృషభ రాశి జాతకులుగా చెందుతారు. వీరి గురించి మాట్లాడుకుంటే వీరికి అధిపతి శుక్రుడు. ప్రేమ, అందం, భౌతిక సుఖాలకు కారకుడైన శుక్రుడి ప్రభావంతో వీరు సమాజంలోనే సౌందర్య ఆరాధకులు, కళాప్రియులు. అయితే వీరు చాలా ఓపిక గలటువంటి వ్యక్తులు అనే చెప్పాలి. ఎటువంటి నిర్ణయం అయినా కానీ ఆచితూచి తీసుకుంటారు. వారు వారి యొక్క సహనానికి, ఆచరణాత్మక వైఖరికి పరీక్ష పెట్టినా కూడా కాలము అనేది ముగిసింది. ఇక ఎన్నో ఏళ్లగా ఎదురు చూస్తున్నటువంటి ఒక మంచి అవకాశం అనేది ఈ దీపావళి తర్వాత వీరి యొక్క తలుపు తట్టబోతుంది. కొన్ని శతాబ్దాల తర్వాత ఏర్పడబోతున్నటువంటి గ్రహ కూటమి వల్ల, ముఖ్యంగా బృహస్పతి, శని గ్రహాల యొక్క కలయిక వీరిలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని తీసుకురాబోతుంది. దీనివల్ల వీరు తీసుకునేటువంటి ఆర్థిక నిర్ణయాలు మరింత పదునుగా మారుతాయి. కేవలం డబ్బు సంపాదించడమే కాదండి, దాన్ని ఎలా సరైనటువంటి మార్గంలో పెట్టుబడిగా పెట్టి వృద్ధి చెందాలా వీరికి బాగా తెలుస్తుంది. ఈ యొక్క దీపావళి తర్వాత వీరు భూములు, ఇల్లు లేదంటే ఇతర స్థిర ఆస్తులపై పెట్టుబడులు పెట్టేటువంటి అవకాశం కూడా అధికంగా కనిపిస్తుంది. ఊహించినటువంటి మార్గాల నుండి ధనము అనేది వచ్చి పడుతుంది. పూర్వీకుల ఆస్తుల నుండి వాటాలు రావడం లేదంటే లాటరీలు వంటి ఆకస్మిక ధనలాభాలు కూడా కొందరికి కలగవచ్చు. వీరు ప్రారంభించేటువంటి కొత్త వ్యాపారాలు అనూహ్యంగా విజయవంతంగా మారుతాయి. వీరి యొక్క ఆర్థిక స్థిరత్వము బలపడే విధంగా కాకుండా వీరి యొక్క మాటకు విలువ అనేది పెరుగుతుంది. కుటుంబంలో
వీరి యొక్క నిర్ణయాలకు అందరూ కూడా కట్టుబడి ఉంటారు. వీరికి దీపావళి నుండి ఒక స్వర్ణ యుగము అనేది ప్రారంభం కాబోతుంది అని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహమే లేదండి. ఇక వీరి ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పరచుకోవడం ఖాయం. ఈ యొక్క అదృష్టాన్ని మరింత పెంచుకోవడానికి ఈ యొక్క వృషభ రాశి వారు దీపావళి రోజున సాయంత్రం లక్ష్మీదేవి పూజ సమయంలో అమ్మవారికి పాలతో చేసినటువంటి పాయసము లేదంటే తెల్లని బర్బీ వంటివి మిఠాయిలను నైవేద్యంగా పెట్టండి. శుక్రుడి యొక్క అనుగ్రహం కోసం పూజలో జాజిపూలు లేదంటే తెల్లని సువాసన కలిగినటువంటి పువ్వులను ఉపయోగించుకోవాలి. పూజ తర్వాత ఒక కొత్త మట్టి ప్రమిదలో ఆవు నెయ్యి పోసి ఇంటిని ఈశాన్య మూలంలో దీపం అనేది వెలిగించి శ్రీ సూక్తాన్ని పఠించడం వల్ల వీరి యొక్క ఐశ్వర్యము అనేది రెట్టింపు అవుతుంది. ఇక మీరు మంచి ఫలితాలు మరిన్ని కలుగుతాయి. ఇక ఈ యొక్క దీపావళి రోజు నుండి నక్కతోక తొక్కి కుబేరులుగా మారబోతున్నటువంటి రెండవ రాశి సింహరాశి. మకా నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు, పుబ్బా నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర నక్షత్రము 1, 2 పాదాల్లో జన్మించినటువంటి వారు ఈ యొక్క సింహరాశి పరిధిలోకి వస్తారు. పేరుకు తగ్గట్టుగానే ఈ యొక్క సింహరాశి వారు రాజు వంటి వారు అనే చెప్పాలి. వీరికి అధిపతి గ్రహరాజు అయిన సూర్యుడు అందరి వల్ల కూడా వీరితో నాయకత్వ లక్షణాలు అనేవి పుట్టుకతోనే వస్తాయండి. ఎక్కువగా ఉన్నటువంటి తమకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు అనేది ఎప్పుడూ కూడా కోరుకుంటూ ఉంటారు. అయితే గడిచినటువంటి కొంతకాలంగా వీరి యొక్క వృత్తి వ్యాపారంలో కొన్ని ఒడిదుడుకులను ఎదుర్కొంటూ వస్తున్నారు. తోటి వారి నుండి కుట్రలు, అధికారాల నుండి ఒత్తిడి అనేది వంటి సమస్యలతో సతమతం అయిపోతూ వస్తున్నారండి. కానీ ఈ 500 ఏళ్ళు వస్తున్నటువంటి ఈ యొక్క మహాయోగం అనేది ఈ యొక్క రాశి వారి యొక్క జీవితంలో కొత్త అధ్యాయాన్ని అయితే ప్రారంభించుకోబోతుందని చెప్పాలి. ముఖ్యంగా గురు, శని గ్రహాల యొక్క కలయిక వల్ల వీరి భాగస్వామ్య సంబంధాల్లో కీలకమైనటువంటి మార్పులు అయితే రాబోతున్నాయి. ఇప్పటి వరకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టినటువంటి భాగస్వాములు దూరం అవ్వడము లేదంటే కొత్తగా మీకు అత్యంత సలహాకారునిగా ఉండేటువంటి శక్తివంతమైనటువంటి వ్యక్తులుగా మీ యొక్క జీవితంలోకి రావడము అనేది జరుగుతుంది. వ్యాపారంలో కొత్త ఒప్పందాలు మీకు పుట్టుకొస్తాయి. ఇవి మీకు భారీ లాభాలను తెచ్చిపెడతాయండి. ఆగస్టు, సెప్టెంబర్ 2025లో ఈ యొక్క రాశి వారికి ఏర్పడినటువంటి బుధ కేతువుల యొక్క కలయిక మిమ్మల్ని కొత్త గందరగోళానికి గురి చేసినటువంటివి. అవి మీలో ఒక లోతైనటువంటి ఆత్మ పరిశీలనకు దారితీసింది. ఈ యొక్క అనుభవంతో మీరు ఇప్పుడు మరింత పరిణతిలోకి నిర్ణయాలు అనేవి తీసుకోగలుగుతారు. ఈ దీపావళి నుండి మీ యొక్క ఆత్మవిశ్వాసము అనేది రెట్టింపు అవుతుంది. మీ మాట తీరులో మీ యొక్క తేజస్సుతో ఇతరులను ఇట్టే ఆకట్టుకోగలుగుతారు. ఇక రాజకీయాల్లో లేదా ఉన్నత పదవుల్లో ఉన్నటువంటి వారికి ఇది అత్యంత యోగదాయకమైనటువంటి సమయం అనే చెప్పవాలి. పదోన్నతులకు, కీర్తి ప్రతిష్టలు వాతంతట అవే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయండి. ధన వర్షంలా కురుస్తుంది. ఇక మీరు కేవలం డబ్బు సంపాదించడమే కాదు, పేరు ప్రఖ్యాతులను కూడా గడించుకోగలుగుతారు. సమాజంలో ఒక ఉన్నతమైనటువంటి స్థాయిని అయితే చేరుకోగలుగుతారు. ఇక ఈ యొక్క సింహరాశి వారు ఈ యోగాన్ని సంపూర్ణంగా పొందుకోవడానికి దీపావళి రోజున సూర్యోదయానికి ముందే స్నానం చేసి సూర్య భగవానికి ఆజ్ఞం అయితే సమర్పించండి. లక్ష్మీ పూజలో అమ్మవారిని ఎర్రని పువ్వులతో, ముఖ్యంగా మందార పువ్వులతో అలంకరించి దానిమ్మ పండ్లను నైవేద్యంగా పెట్టాలి. పూజ చేసేటటువంటి వారు ఎర్రటి వస్త్రాలపై కూర్చోవడం ఎంతో శ్రేయస్కరం అండి. పూజ పూర్తయిన తర్వాత మీ ఇంటిని ప్రధాన ద్వారం వద్ద బయట వైపు 2 మట్టి ప్రమిదలతో నువ్వుల నూనెతో దీపాలు వెలిగించండి. తద్వారా సకల దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి. రాజయోగం సిద్ధిస్తుంది. మీకు మరిన్ని శుభ ఫలితాలు అయితే కలుగుతాయి. ఇక 3వ అదృష్టపు రాశి వచ్చేసి తులారాశి అండి. చిత్తా నక్షత్రము 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రము 1, 2 పాదాల్లో జన్మించినటువంటి వారు ఈ యొక్క తులారాశి పరిధిలోకి వస్తారండి. ఈ యొక్క రాశి వారికి అధిపతి శుక్రుడు. అందువల్ల వీరు కూడా అందాన్ని, విలాసాలను ఇష్టపడుతూ ఉంటారు. వీరు ఎప్పుడూ కూడా సమతుల్యతతో న్యాయబద్ధంగా ఆలోచిస్తూ ఉంటారు. గడిచినటువంటి కాలంలో శని రాహుల కలయిక వల్ల తులారాశి వారు కొన్ని తీవ్రమైనటువంటి పరీక్షలను ఎదుర్కొన్నారు. మానసిక ఒత్తిడి, అనారోగ్య సమస్యలు, కుటుంబంలో కలహాలు వంటి వాటితో తీవ్రంగా నలిగిపోతూ వచ్చారు. అయితే ఒక నియమం ప్రకారము శని భగవానుడు కష్టపెట్టినటువంటి తర్వాత అంతకు రెట్టింపు శుభ ఫలితాలను అయితే ఇస్తాడండి. ఇప్పుడు ఆ యొక్క సమయం అనేది ఆసన్నమైంది అని చెప్పవచ్చు. 500 ఏళ్ళ తర్వాత ఒక్కసారి వచ్చినటువంటి ఈ యొక్క గ్రహ కూటమి ఈ యొక్క తులారాశి వారికి అఖండ రాజయోగాన్ని ప్రార్థించబోతుంది. గురు, శని గ్రహాల యొక్క ప్రభావితం వల్ల వీరికి గృహ వాహన శక్తి అనేది వ్యవహారితాల్లో అద్భుతమైనటువంటి ఫలితాలు అయితే ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో మార్పులు సంభవించబోతున్నాయి. కొత్త ఇల్లు కట్టుకోవాలనేటువంటి వారి యొక్క కళ అనేది నెరవేరుతుంది. ఖరీదైనటువంటి వాహనాలను కొనుగోలు చేసుకోగలుగుతారు. భూమికి సంబంధించినటువంటి వివాదాలు ఏమైనా ఉంటే అవి అన్నీ కూడా మీకు అనుకూలంగా పరిష్కారం అనేది అవుతాయి. భాగస్వామ్య వ్యాపారాలు చేసేటువంటి వారికి ఊహించినటువంటి ధనలాభాలు అయితే కలుగుతాయండి. మీ యొక్క జీవిత భాగస్వామి నుండి మీకు పూర్తి సహకారం అనేది లభించడమే కాకుండా వారి ద్వారా మీకు ధనలాభం అనేది కలుగుతుంది.
కళలు, ఫ్యాషన్ వంటి అంటే మీడియా వంటి రంగాల్లో కూడా ఉన్నటువంటి వారికి ఒక సువర్ణ అవకాశము, వారి ప్రతిభకు తగినటువంటి గుర్తింపు అనేది లభిస్తుంది. వారి పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోబోతుంది. ఇక ఈ దీపావళి తర్వాత వీరి యొక్క జీవనము అంతా కూడా పూల పాన్పులా మారిపోబోతుంది. సుఖ సంతోషాలతో ఐశ్వర్యము వీరి ఇంట్లో తాండవిస్తుంది. ఇక ఈ యొక్క తులారాశి వారు మీ యొక్క యోగాన్ని అంతా కూడా రెట్టింపు చేసుకోవడానికి ఈ దీపావళి రోజున లక్ష్మీదేవికి తామర పువ్వులను సమర్పించండి. అమ్మవారికి కొబ్బరికాయ, పటిక, బెల్లము కలిసి నైవేద్యంగా పెట్టడం ద్వారా చాలా శ్రేష్టమండి. మీ ఇంటిని అందంగా కూడా అలంకరించడంతో పాటు పూజ చేసేటువంటి సమయంలో అష్టదళ పద్మం ముగ్గు వేసి దాని మధ్యలో శ్రీ యంత్రాన్ని ఉంచి పూజించడం వల్ల కూడా శుక్రుడి యొక్క అనుగ్రహం అనేది, లక్ష్మి కటాక్షం అనేది ఒక్కసారిగా కలుగుతాయి. పూజ తర్వాత 5 ముత్తైదులకు పసుపు, కుంకుమ, గాజులు, పువ్వులు వంటివి దానంగా ఇవ్వడం వల్ల అఖండ సౌభాగ్యం కలుగుతుంది. ఇది మీకు మరిన్ని శుభ ఫలితాలను కలిగింపచేస్తుంది. ఇక 4వ రాశి వచ్చేసి ధనుసు రాశి. మూల నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు, పూర్వషాఢ నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రము 1వ పాదంలో జన్మించినటువంటి వారు ఈ యొక్క ధనుసు రాశి పరిధిలోకి వస్తారండి. ఈ యొక్క రాశి వారికి అధిపతి గురువు బృహస్పతి. అందువల్ల వీరు సహజంగానే ఆశావాదులు, జ్ఞానులు, దూరదృష్టి కలిగినటువంటి వారు. అయితే గత కొన్ని సంవత్సరాలుగా ఏళ్లనాటి శని ప్రభావంతో వీరు చెప్పలేనటువంటి కష్టాలను అయితే అనుభవిస్తూ ఉన్నారు. అధికంగా చితికిపోయి అప్పుల ఊబిలో కూరిగిపోయారు. మానసికంగా ఎంతో వేదనకు గురి అయ్యారు. కానీ ఓపికతో భరించే ఆ యొక్క కష్టాలు అన్నింటినీ కూడా ఈ దీపావళితో ముగింపు అనేది పలకబోతున్నారండి. శని భగవానుడు వీరి యొక్క రాశి నుండి పూర్తిగా తొలగిపోవడంతో పాటుగా ఈ 500 సంవత్సరాల తర్వాత ఏర్పడబోతున్నటువంటి ఈ యొక్క మహాగ్రహ కూటమి మీ యొక్క ఆర్థిక జాతకాన్ని పూర్తిగా మార్చివేయబోతుంది. ముఖ్యంగా గురు శని గ్రహాల యొక్క కలయిక మీకు ఆర్థిక వ్యవహారాలను మళ్ళీ పునరుద్ధరించడానికి స్వీకరిస్తుంది. అయితే ఈ యొక్క పాత మార్పులు అన్నీ కూడా అద్భుతమైనటువంటి రీతిలో తీరిపోబోతున్నాయండి. డబ్బు రావడానికి కొత్త మార్గాలు అనేవి తెరుచుకుంటాయి. విదేశీ ప్రయాణాలు, విదేశీ వ్యాపారాల ద్వారా భారీగా ధనాన్ని మీరైతే ఖచ్చితంగా సంపాదించుకోగలుగుతారు. టెక్నాలజీ, విద్య వంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి మీకు అనూహ్యమైనటువంటి విజయాన్ని అయితే అందిస్తుంది. ఈ దీపావళి నుండి మీ ఇంట్లో శుభకార్యాలు అయితే జరగబోతున్నాయి. కుటుంబంలో కలిసి సంతోషంగా గడుపుతారు. మీకు అయితే విలువలు, ఆలోచనలు ఈ విధంగా అయితే మీకు సానుకూలమైన మార్పు అయితే సంభవించుకోగలుగుతుంది. ధనానికి సుఖాల కోసమే కాకుండా మంచి పనులకు, దాన ధర్మాలకు కూడా వినియోగిస్తారు. దీనివల్ల మీ యొక్క పుణ్య ఫలితం మరింత పెరిగి మీ యొక్క అదృష్ట కలకాలము కూడా నిలుస్తుంది. ఇక సురాశి వారికి ఇది ఒక పునర్జన్మ లాంటిదండి. కష్టాల కడలను దాటి సుఖాల తీరాన్ని చేరుకోబోతున్నారు. ఇక ఈ యొక్క మహాయోగాన్ని అంతా కూడా ఆనందించడానికి ఈ యొక్క ధనుసు రాశి వారు దీపావళి రోజున విష్ణు సహస్రనామ పారాయణం చేయడము అత్యంత శ్రేయస్కరమండి. లక్ష్మీనారాయణను కలిసి పూజించడండి. అమ్మవారికి పసుపు రంగు మిఠాయిలను, అరటి పండ్లను నైవేద్యంగా పెట్టాలి. పూజలో పసుపు రంగు పువ్వులను వాడనండి. పూజ తర్వాత మీ ఇంటి దగ్గరలో ఉన్నటువంటి రావి చెట్టు కింద ఆవు నెయ్యితో దీపం అనేది వెలిగించి ఓం నమో భగవతి వాసుదేవాయ నమః అనేటువంటి మంత్రాన్ని 11 సార్లు జపించండి. బృహస్పతి అనుగ్రహం కలిగి జ్ఞానము, ఐశ్వర్యము రెండూ కూడా సిద్ధిస్తాయి. మీకు మరింత శుభ ఫలితాలు అయితే ఖచ్చితంగా కలుగుతాయి. చివరగా 5వ రాశి కుంభరాశి. ధనిష్ట నక్షత్రము 3, 4 పాదాలు, శతభిష నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర నక్షత్రం 1, 2, 3 పాదాల్లో జన్మించినటువంటి వారు ఈ యొక్క కుంభరాశి పరిధిలోకి వస్తారండి. ఇక ఈ యొక్క రాశి వారు మిగతా రాశుల వారి కంటే కూడా భిన్నంగా చాలా ప్రగతిశీలంగా చాలా ఆలోచిస్తూ ఉంటారు. కొత్త విశ్లేషణలకు, సాంకేతికమాలపై వీరి యొక్క ఆసక్తి అనేది అధికంగా ఉంటుంది. ఈ 2025లో గ్రహరాజు యొక్క బృహస్పతి మీ యొక్క రాశిలోనే సంచరించడము మరియు కుంభమేళా కూడా ఇదే సమయంలో జరగడము వంటివి మీకు అత్యంత శుభ సంకేతకాలండి. ఇవి మీ యొక్క జ్ఞానాన్ని, సామూహిక ఎదుగుదలకు సూచిస్తున్నాయి. ఈ 500 ఏళ్లకు ఒక్కసారి ఏర్పడేటువంటి ఈ యొక్క మహాయోగము మీ యొక్క జీవితంలో ఒక పెనుమార్పు శ్రీకారంగా చుట్టబోతుంది. ఇక ఈ గురు శని గ్రహాల యొక్క కలయిక మీ యొక్క వ్యక్తిగత జీవితంలో ఒక పెద్ద పునర్వర్తనకు దారితీయబోతుంది. ఇది మీకు ఒక కొత్త గుర్తింపును అయితే ఇవ్వబోతుందండి. దీపావళి నుండి మీ యొక్క మెదడులో సరికొత్త ఆలోచనలు అయితే పుట్టుకు వస్తాయి. మీరు చేసే ప్రతి ఆవిష్కరణకు విజయవంతంగా మీరు పెట్టినటువంటి డబ్బులు, పెట్టుబడులు మంచి పెట్టుబడిని, ఆర్థికపరమైన ఎదుగుదలను తీసుకొచ్చి పెడుతుందండి. లార్ ఆఫ్ కంపెనీలు ప్రారంభించాలి అనుకునేటువంటి వారికి ఇది ఒకటి సరైనటువంటి సమయం అనే చెప్పవాలి. పెట్టుబడులు వాటంతటా అవే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. మీ యొక్క తెలివైనటువంటి ఆలోచన విధానాన్ని సమాజము బ్రహ్మరథంగా పడుతుంది. మీరు కేవలము డబ్బు సంపాదించుకోవడమే కాదండి, మీ యొక్క ఆలోచనలతో
మీ యొక్క ఆవిష్కరణతో సమాజంలో ఒక మార్పు నాంది అనేది పలుకోగలుగుతారు. మీరు ఒక మార్గదర్శకంగా ప్రభావితమైనటువంటి వ్యక్తిగా ఎదుగుతారు. ఈ యోగం మీకు కేవలం ధనాన్ని మాత్రమే కాదు, కీర్తిని, గౌరవాన్ని అన్నిటినీ కూడా మించి ఆత్మ సంతృప్తిని ఇస్తుంది. ఈ యొక్క కుంభరాశి వారికి ఇది కేవలం ఆర్థిక యోగం కాదండి, ఒక జ్ఞాన యోగము, కర్మయోగము. ఈ యొక్క దీపావళి మీ యొక్క జీవిత లక్ష్యాన్ని మార్చి ఒక కీలకమైనటువంటి ఘట్టంగా నిలిచిపోతుంది. ఇక ఈ యొక్క కుంభరాశి వారు ఈ యొక్క అవకాశాన్ని అయితే పూర్తిగా అందిపుచ్చుకోవడానికి ఈ దీపావళి రోజున శని భగవాన్ని అనుగ్రహం కోసం ముందుగా మీ ఇంట్లోని పూజ మందిరంలో శనిదేవుని యొక్క చిత్రపటం ముందు నువ్వుల నూనెతో దీపం అనేది వెలిగించండి. ఆ తర్వాత లక్ష్మీ పూజను ప్రారంభించాలి. అమ్మవారికి నీలం రంగు పువ్వులను, శంకు పువ్వులు ఉంటాయి కదండి, అటువంటివి సమర్పించడం ద్వారా చాలా మంచిదండి. నైవేద్యంగా నువ్వులతో చేసినటువంటి పదార్థాలను అయితే పెట్టండి. ఇక పూజ అనంతరము మీ యొక్క సామర్థ్యం మేరకు పేదవారికి లేదంటే వృద్ధులకు నల్లని దుప్పట్లు లేదంటే ఆహారాన్ని దానం చేయడం వల్ల శనిదేవి యొక్క ఉండేటువంటి దోషాలు అన్నీ కూడా తొలగిపోయి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము లేదంటే లక్ష్మీదేవి యొక్క కటాక్షము స్థిరంగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క వృషభ, సింహ, తుల, ధనుషు, కుంభ రాశుల వారు ఈ యొక్క అద్భుతమైనటువంటి కాలాన్ని సద్వినియోగం చేసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. కొన్ని వందల సంవత్సరాలకు ఒక్కసారి మాత్రం వచ్చేటువంటి ఈ యొక్క మహాయోగం మీ ఇంటి తలుపు తట్టబోతుందండి. ఇక ఈ దీపావళికి ఇప్పుడు మనం చెప్పుకున్న పరిహారాలను భక్తి శ్రద్ధలతో ఆచరించి మీ ఇంట్లోకి అష్టైశ్వర్యాలను ఆహ్వానించండి. మీ మనసును, మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి. చెడు ఆలోచనలకు, ప్రతికూల ప్రభావాలను విడిచిపెట్టి సానుకూలమైన దృక్పథంతో ఉండండి. ఇక గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నప్పుడు మీ యొక్క ప్రయత్నము, మీ యొక్క భక్తి కూడా తోడైతే విజయం మిమ్మల్ని ఖచ్చితంగా వరించడం ఖాయమండి. నచ్చితే మా వీడియో కనుక ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. అదేవిధంగా మన ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా చూసినటువంటి వారు ఉంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.